గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మంత్రం అంటూ ఉంటాము. ఈ మంత్రాన్ని మనం ఎంతగా ఉచ్చరిస్తే అంత ఎనర్జీ మనకు వస్తుంది అంటారు. అంటే దీన్ని బట్టి మంత్రంలో ఏదో ఒక ఎనర్జీ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే మంత్రానికి ఈ ఎనర్జీ, ఈ బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మంత్రాన్ని మనం ఏ రకంగా చేస్తే ఆ శక్తి మనకు వస్తుందో దాని గురించి వివరించండి. తప్పకుండా. ఇప్పుడు ప్రతి దేవతకి కూడా ఒక మంత్రము, ఒక బీజాక్షరము అనేటటువంటివి నిర్దేశించబడ్డాయి. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వహ అన్నాం. శ్రీకృష్ణుడి మంత్రం అది. క్లీం బీజం అనగానే ఆకర్షణ బీజం. అలాగే ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం హుం ఫట స్వాహ అన్నాం. క్రీంకార బీజము కాళి బీజము. అలాగే ఓం ఐం మదపద వాగ్వాదిన్యై స్వాహ ఆం ఆం గృహాణ గృహాణ ఐం మదపద వాగ్వాదిన్యై స్వాహ అంటాం. ఐంకార బీజము ఇచ్ఛాశక్తి, ఆమె జ్ఞానశక్తి, సరస్వతి బీజం అంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం ఉంటుంది. అసలు దైవానికి ఆహారం ఏంటి? మనం పెట్టే నైవేద్యాలు కాదు ఆహారం. మనం ఎందుకు పెడుతున్నామంటే అవి మనం తినేయడానికి అంతే. మనకు నచ్చిన పాయసాలు, దద్దోజనాలు, మంచి పులిహారలు అవి పెడితే మనం చక్కగా దేవుడికి పెట్టి దేవుడి కంటితో, అంటే దేవుడు తింటా అని మళ్ళీ డౌట్ రావచ్చు నేను చెప్పేదాన్ని బట్టి. తింటాడు. ఎలా తింటాడంటే నైవేద్యాన్ని కళ్ళతో అలా చూస్తాడు. కళ్ళతో చూస్తే అది ఆరగించినట్టు లెక్క. ఆ తర్వాత మనం తింటాం. అసలు యాక్చువల్గా మంత్రానికి, దేవతకి ఆహారం ఏమిట్రా అంటే మనం మంత్రం ఎంత ఉచ్చరిస్తే అది ఆహారం అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకనే 1008 చేయండి, 108 చేయండి అంటాం. ఆ తర్వాత ఒక క్రమబద్ధీకరణలో చేయండి అంటాం. 40 రోజుల పాటు 108 సార్లు చేయండి అన్నాం. ఆ 108 సార్లు చేస్తే ఆ పూట మనం మార్నింగ్ చేస్తాం కదా, మళ్ళీ మర్నాడు మార్నింగ్ కనుక చేయలేదనుకోండి, ఆ దేవత మన కోసం ఎదురు చూస్తుంది. ఏమొచ్చింది వీడికి, రోజు చేసేవాడు నైవేద్యం పెట్టలేదు ఈరోజు అని చూస్తుంది అనమాట. అంటే నైవేద్యం అంటే తిండి నైవేద్యం కదా, మంత్రం జపం చేయట్లేదు అని. మంత్రానికి అనంతమైనటువంటి శక్తి. ఏ బీజాలని, ఏ అక్షరాలనైతే కదిపితే ఒక అర్థవంతమైనటువంటి శక్తి పుడుతుందో ఆ యొక్క ఆ అక్షరాలని సంపుటీకరణం చేశారు ఋషులు. అందుకనే ఓం నమః శివాయ అని మంత్రం ఉంది. దీన్ని జపించడానికి ఎన్నో, ఇందులో లక్షల కండరాలు కదులుతాయన్నమాట. లక్షల నరాలు, లక్షల కండరాలు కదిలితే ఆ శబ్దం వచ్చింది. ఈజీగా వచ్చింది అనుకుంటున్నాం మనం. ఆ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని అర్జునుడు విశ్వసించాడు కాబట్టి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి కొండ మీద కూర్చొని జపం చేస్తే, తపస్సు చేస్తే పాశుపతాస్త్రాన్ని ఇచ్చేశాడు. ఎవరు? పరమేశ్వరుడు. అంత శక్తి ఉంది ఓం నమః శివాయ. మరి అందరికి ఎందుకు రావట్లేదు? మొత్తం జనమందరికీ పాశుపతాస్త్రాలు. అర్జునుడిలో నమ్మకం ఉంది శివుడి పట్ల. అదేవిధంగా ఓం నమో నారాయణాయ అన్న మంత్రం పట్టుకున్నాడు. ఆ మంత్రం పట్టుకోగానే ధ్రువుడు ఆయన పాపం శ్రీమన్నారాయణుని సవతి తల్లి అవమానించిందని తన తండ్రి తనని తొడ మీద కూర్చోపెట్టుకోవాలని స్వల్పమైన చిన్న కోరిక కోసం కోరుకుంటే తపస్సు చేయి జగన్నాథుడే, జగాలకి మొత్తం ప్రపంచాలకే తండ్రి అయినటువంటి వాడు నీకు తండ్రిరా, ఆయనే వచ్చి నిన్ను తొడ మీద కూర్చుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఈ మానవ తండ్రి ఎందుకురా నీకు అని వాళ్ళ తల్లి చెప్పుద్ది. చెప్పగానే ఓం నమో నారాయణాయ అని చెప్పగానే శ్రీమన్నారాయణమూర్తి వచ్చి ధ్రువుడిని, చిన్న బాలుని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ద్రౌపదాన్ని ఇచ్చాడు. మనమేమనుకుంటాం, ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి మంత్రాలు వాళ్ళు వచ్చేసి కన్ఫ్యూజ్. రాహు అంటే యూట్యూబే అనమాట. కలిపురుషుడు అంటే ఎవరో కాదు. అంటే లేనిపోని సందేహాలు కూడా కలిగేలాగా ఉంటాయి ఆ ప్రశ్నలు. రాహు. ఓం నమః శివాయ చిన్న మంత్రము, ఓం నమ నారాయణాయ చిన్న మంత్రం, ఓం నమ నారాయణ నీకు నమస్కారం, శివ నీకు నమస్కారం, ఇదే మంత్రం అనే భావనలో వాళ్ళు చెప్తారు. పెద్ద పామునైనా చిన్న కర్రతో, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అని క్రీం క్రీం బ్లూమ్ బ్లామ్ బ్లీమ్ అని ఇలాంటి మంత్రాలు చేస్తే మీకు వచ్చేస్తుంది అనేటటువంటి భ్రమను కల్పించారు.
కాబట్టి మనందరం వాళ్ళ ఆ రాహువుని ఎవడో తప్పించుకోలేడు. ఆ భ్రమలో పోయి మనం అలాంటివే వస్తాయేమో అని చెప్పేసి ఈ ఓం నమ శివాయలు, ఓం నమో నారాయణాయలు, లక్ష్మీదేవిని ఎవడో పట్టించుకోవట్లేదు. సరస్వతీదేవి డౌన్ అయిపోయింది, పార్వతీదేవి డౌన్ అయిపోయింది. లక్ష్మీదేవి కొంచెం డబ్బులు కావాలి కాబట్టి అప్పుడప్పుడు లక్ష్మీ పూజ చేస్తానన్నారు జనాలు. ఇకపోతే ప్రత్యంగిర, వారాహి, దశమహావిద్యలు, ఇలా ఎవరేది చెప్తే ఆ యొక్క మంత్రాలు చేస్తూ వస్తున్నారు. అయితే వాటిలన్నిటికీ కూడా ఎనర్జీ ఉంటుంది. యక్షగంధర్వ కిన్నెర సేవితాం ఈ అమ్మవార్లు పార్వతీదేవి. అందువలన ప్రతి మంత్రానికి కూడా మననం చేసే కొద్దీ, ఇప్పుడు విష్ణువు అంటే అర్థం ఏమిటి? విష్ణుమూర్తి గదలు శంఖాలు పెట్టుకొని వచ్చేసాడు ఆయన రూపం అని అనుకుంటాం. విష్ణువుకి ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, అందరూ కూడా ఇప్పుడు ధర్మ మార్గంలో విజిత అని ఉంది. అందరూ చెప్పుకోవడం ధర్మ మార్గంలో ఉన్న విజిత అని. ధర్మ మార్గం సేమ్ నీకులాగే అందరూ కాపీ కొడుతున్నారు, చూస్తున్నాను. విజిత అని చెప్పడం వల్ల నీకు ఆ శక్తి వస్తుంది. అలా నారాయణ, విష్ణువు నారాయణ 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 అంటుంటే ఆ మహావిష్ణువుకి మన పేరు ఎవరు ఎంత ఎక్కువ సార్లు జపిస్తే అంత శక్తి మనకు వస్తుంది అనమాట. అందుకే శ్రీమన్నారాయణమూర్తికి అంత శక్తి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క మనిషికి చాలా స్వల్పమైన కోరికలు, చాలా అసలు అప్పుల బాధలు, భార్యాభర్తల బాధలు, పిల్లలు లేరు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, డెవలప్మెంటు, ఇల్లులు కట్టాలా, ఇలాంటివే, కారు కావాలా, మంచి బట్టలు కావాలా, ఇలాంటివే కోరికలు ఉంటాయి. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా తీర్చడానికి అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇష్టకామ్యార్థ మంత్రాలు అంటాం. హైయర్ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ని బట్టి మనకి శివుడి ఎనర్జీయా, ఎంత టాప్ లెవెల్ ఎనర్జీసా, లోయర్ లెవెల్ ఎనర్జీస్ సరిపోతాయా, మీడియం లెవెల్ ఎనర్జీస్, ఆ యొక్క దేవతలను మనం ఎన్నుకొని ఆ మంత్రాలను కనుక మనం చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకు సక్సెస్ వస్తుంది. దీనికి నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు అవసరం లేదు. ఒక చిన్న గుడోదక నివేదం అంటే బెల్లం ముక్క, చిన్న ముక్కను తీసుకుని వచ్చి ఆ బెల్లం ముక్కను అక్కడ పెట్టి నైవేద్యం కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ అమ్మవారి కోరిక తీరుతుంది. ఒక మండలం చేయాలా అండి, 21 రోజులు చేయాలా అండి అని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఒక మండలము 2 మండలాల్లో ఏ కోరికైనా కూడా తీరిపోతుంది. అయితే వీళ్ళు స్టార్ట్ చేసిన అప్పటి నుంచే, గురుగారు మేము మంత్రాలు చేస్తున్నామండి, మీరు 41 రోజులు అన్నారు కదండి, 41 రోజులకి ఇంకా నాకు అమ్మవారు ప్రత్యక్షం అవ్వలేదు, అమ్మవారు నాకు కనపట్టలేదు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అమ్మవారు హైయర్ ఎనర్జీ, అమ్మవారి దర్శనము ఇచ్చినప్పుడు ఆదిశేషుడైనటువంటి బలరాముడు తన సాల్వుడిని చంపేటప్పుడు కంప్లీట్గా ఆదిశేష అవతారం ఎత్తేస్తున్నాను అని చెప్పేసి ఎత్తేస్తాడు. అక్కడ శుక్రాచార్యుడే ఆయన ఆ తేజస్సును చూడలేక కళ్ళు మూసేసుకుంటాడు. సాల్వుడు ఆఫ్టర్ ఆల్ వాడు ఒక రాక్షసుడు, వాడు ఎవ్వరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని కుమారులు, ప్రద్యుమ్నుడు, తర్వాత వీళ్ళందరూ కూడా సాంబుడు, ఎవ్వరికీ కనబడ్డు ఆదిశేషుడు అవతారం. కాబట్టి ఈ భ్రమ నుంచి బయటకు వచ్చేయాల. ఏంటంటే అమ్మవారి పక్కన కూర్చుని మనకి ఉంటుందా, ఆ ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా మనం మంత్రం చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు మన పక్కన తిరుగుతున్నట్టు, ఇంకొకళ్ళు మనతో పాటు ఉన్నట్టు, ఇంకొకళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు, మన బాడీలో వెయిట్ అయినట్టు చాలా రకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి ఉత్తేజము, ఒక రకమైన ఆనందము, ఇవన్నీ కలుగుతున్నట్టుగా వస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మనం మంత్రం జపం చేయడం మీద దృష్టి పెట్టాలి. ధ్యాస మీద శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. ఆ విధంగా మంత్రం మీద ధ్యాస పెట్టాలి. రకరకాలైన మార్గాలు ఉన్నాయి. దీనికి గురువు కావాలి. ఆ గురువు యొక్క కనుసన్నల్లో వీళ్ళంతా కూడా మంత్ర జపం చేసుకోవాలి. గురువు అంటే మరి నాకు దొరకనటువంటి వాళ్ళు చాలామంది, గురువుగారు లేరు కదండి, మరి మాకు ఏంటి పరిస్థితి అంటే, మన కుర్తాల పీఠాధిపతం చక్కగా గురువుగారైనటువంటి సిద్ధేశ్వర స్వాముల వారు చెప్తారు. మన రమ్యానంద భారతి మేడం కూడా, అమ్మవారు కూడా చెప్తారు. ఏమనంటే, ఎవరూ లేనప్పుడు శివుడికి ఒక పేపర్ తీసుకొని, ఓం నమ తండ్రి నాకు ఎవరు గురువు లేరు, నువ్వే నాకు గురువు ఉండాలని అక్కడ శివుడి దగ్గర పెట్టండి, లేకపోతే నందీశ్వరుడి దగ్గర పెట్టండి అని అన్నారు. అందువలన ఎవరైతే గురువులు లేరనుకునే వాళ్ళు ఆదిశంకరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆ ఎనర్జీస్ మన చుట్టూనే ఉన్నాయి. గురుమండల వ్యవస్థలో ఆదిశంకరులు ఉన్నారు, రామానుజాచార్యులు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, జగద్గురువు వివేకానందుడు ఉన్నాడు, ప్రభాతరంజన్ సర్కార్ గారు ఉన్నారు, ఇలా రమణ మహర్షుల వారు ఉన్నారు. జగద్గురువులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనసులో తలుచుకొని మనము ఈ మంత్ర జపం చేస్తే 100%, 100% కూడా వీళ్ళు కోరుకున్న కోరికలు తీర్పుతాయమ్మా.
చాలామందికి మొత్తము ఎవరు కూడా మా కోరికలు తీరలేదు అనేటటువంటివి అవసరం, ఇది అవసరం లేదు. అహల్య, ఒక రాయ కింద ఉన్నటువంటి అహల్య ఆమెని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు మళ్ళీ మనిషి కింద. సో అంటే దీంట్లో ఏంటంటే ఇనానిమేట్ బాడీని కూడా యానిమేట్ బాడీగా మార్చే శక్తి రామ పాదానికి, రామ స్పర్శకు ఉంటుందని అర్థం ఇది. కాబట్టి ఆ విధంగా ఏదైనా చేయగలడు. మన మానవుడికి ముఖ్యంగా ఈ మంత్రోపదేశాలు, మంత్రాలు ఎందుకు చేస్తామంటే అమ్మా, ఈ చిన్న చిన్న బుడ్డబుడ్డ కోరికలు ఇవన్నీ తీర్పుతాయి, దానికోసం కాదు. మనకి బాడీ ఊరికనే ఎవరో దేవుడు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఎంతో కష్టపడి ఎన్నో పుణ్యాలు చేసాం మనం, చాలా చాలా పుణ్యాలు. ఇప్పుడు దేవుడు ఒక 1000 రూపాయలు ఇవ్వు దేవుడా అని మనం అంటే 1000 రూపాయలు కూడా నీ అకౌంట్స్ చెక్ చేస్తారు, కర్మ సిద్ధాంతం చూసి ఈమె కర్మలు బాగున్నాయా లేదా అని చెక్ చేస్తారు. చేసి శివుడు ఆదేశించాలా, లక్ష్మీదేవి ఏమో చూడాలి, అకౌంట్స్ చెక్ చేసి అకౌంట్స్లో ఉంటేనే ఇస్తారు, లేకపోతే శాంక్షన్ చేయరు. అలాంటిది ఇక్కడ ఈ యొక్క మంత్రోపదేశం చేయడం వల్ల కర్మక్షయం అయిపోతుంది అనమాట. కర్మక్షయం అయిపోయి కర్మలన్నీ కూడా తొలగించి రానున్నటువంటి జన్మలో ఉన్నటువంటి ఆయుర్దాయాన్ని తీసుకొచ్చి ఈ జన్మలో పెట్టి మనకి ఆయుర్దాయాన్ని పెంచినట్టు గురుచరిత్ర చెప్తోంది. అలాగే ఈ యొక్క జగద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనకి ఈ కోరిక ఆ కోరిక అని లేదు. ఈ మానవ బాడీ ఎంతో మనం కష్టపడి వచ్చింది కదా. 1000 రూపాయలు ఇమ్మంటే మన దేవుడు హ్యూమన్ బాడీ ఎందుకు ఇస్తాడు? ఏ కుక్క జన్మో, నక్క జన్మో, పిల్లి జన్మో ఇచ్చేస్తాడు. అంటే ఇది మన బాడీ స్వార్జిత, మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం ఈ బాడీని. దీన్ని మనము దైవ సాధన కోసం కనుక మనం ఉపయోగించినట్లయితే, పరోపకారం ఇదం శరీరం కలుధర్మ సాధనం, పరోపకారం ఇదం శరీరం, ఈ ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో ఇప్పుడు ఎవరు కూడా చెప్పట్లేదమ్మా, శాస్త్రాలు చెప్తున్నదాన్ని దాన్ని హైలైట్ చేయట్లే. నువ్వు పాపాలు చేస్తే నీచాది మతయోధాలు కిందకి వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నారు, కానీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఇంతవరకు ఏ స్వామీజీ కానీ ఏ ప్రవచనకారులు కానీ హైలైట్ చేయట్లేదు. కానీ మనకి ఉన్నటువంటి అవకాశం శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం దేవతలుగా మారచ్చు, యక్షులుగా మారచ్చు, గంధర్వులుగా మారచ్చు, మనకి కూడా ప్రమోషన్ ఉంది. ఆ దిశగా ఈ యొక్క మంత్రోపదేశం మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క భూలోకంలో ఉన్న కష్టాలన్నీ మనం అనుభవించక్కర్లా, చక్కగా దేవతా జన్మ వస్తుంది. అదే నవవిధ భక్తి చెప్తుంది, సారూప్య మోక్షం, సామీప్య మోక్షం అని చెప్తుందనమాట. కాబట్టి మనమే చక్కగా గోలోకంలో రాధమ్మ తల్లికి అసిస్టెంట్స్ కిందో, కృష్ణుడికి అసిస్టెంట్స్ కిందో, కృష్ణుడి ఫ్రెండ్స్ కిందో బతకొచ్చు. ఎందుకు వచ్చింది ఈ భూమి మీద అందరూ మన పక్కనే ఉంటూ కుట్రలు చేసే, కుతంత్రాలు చేసేటటువంటి వాళ్ళ మధ్య. కాబట్టి ఇంత పెద్ద ఫలితాలు ఉన్నాయి మంత్రోచ్చారణ వల్ల. ఇది నాకు దేవతా జన్మ వద్దండి అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అటువంటి వాళ్ళకి నాకు మళ్ళీ మానవ జన్మే కావాలండి, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి నేను విన్నాను మా తోటి ప్రొఫెసర్లే. ఐ డోంట్ వాంట్ మోక్షం సార్, యువర్ ఆల్వేస్ టెల్ అబౌట్ సాల్వేషన్ అండ్ ఆల్. ఐ వాంట్ టు అగైన్ టేక్ బర్త్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ అంటున్నారు. ఓకే అమ్మా, ఓకే ఎంజాయ్ చేయ. అయితే భూలోకంలో అది కూడా మంత్రం కృష్ణుడు రెడీ, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడనమాట. కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే జగద్గురువులు ఏం చెప్తారంటే, చక్కగా మనకి దేవతా జన్మ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఈ మంత్రోచ్చారణ వల్ల కూడా మనం ప్రయత్నించుకోవచ్చు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.